ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం వైష్ణవఖండం పురుషోత్తమ క్షేత్ర మహత్యం తరువాత భాగం. అశ్వమేధాంగ సరస్సుకు నరసింహునికి దక్షిణముగా ఆసీనుడైన స్వామి తిరిగి అవతరించినట్లు ఉండెను. దివ్య రూపముతో ప్రకాశించు స్వామి దేవదానవులకు భావింప శక్యము కానివాడు. అప్పుడు స్వామికి ప్రజలచే ఉపహారములచే భక్ష్యములచే భోజ్యములచే పూజించి జగన్నాథుని గీతములు నృత్యములచే తృప్తిపరచవలేను. పలు రకముల పూలమాలలచే సుగంధముగల లేపనములచే నల్ల అగరు పొగలచే గంధపు నూనెల దీపములచే పలు రకముల ఉపహారములచే స్వామిని సంతోషింప చేయవలేను. ఆ బిందుతీర్థ సరస్సు వద్ద స్వామి 7 దినముల ఉండునని పూర్వము ఇంద్రద్యుమ్న మహారాజుకు మాట ఇచ్చి ఉండెను. ఓ రాజేంద్ర, నీ పేరనున్న ఈ తీర్థం వద్దకు ప్రతి సంవత్సరము నేను వచ్చెదను. నేను ఇచ్చట ఉన్నప్పుడు అన్ని తీర్థములు ఇచ్చట ఉండును. అన్ని పాపములను పోగొట్టు ఈ తీర్థమునందు విధి విధానముగా స్నానము చేసి గుండిచా మండపమునందు 7 దినముల పాటు నన్ను రాముని సుభద్రను చూచిన వారికి నా సాయుధ్యము లభించును. పిమ్మట మహాపుణ్యప్రదము సర్వ పాపములను నాశనము చేయునది, సర్వతీర్థముల ఫలమును ఇచ్చునది, విష్ణువునకు ప్రీతికరమైనది శుభకరమైనది అగు ఆ తీర్థమునందు స్నానము చేసి పితరులను దేవతలకు శ్రద్ధతో విధి విధానముగా తర్పణములను సమర్పించవలేను. ఆ తీర్థము యొక్క తీరమునందున్న నరసింహునికి నమస్కరించి పూజించి మహావేది వద్దకు వెళ్ళి శౌచ ఆచమనం చేయవలేను. పూర్వము వలె భక్తితో నమస్కరించవలేను. ఇట్లు 7 దినములు చేసిన వారు సామాన్యులు కారు. స్వామి ఆజ్ఞపై వారు విష్ణు సాయుధ్యమును పొందుదురు. పగలు స్వామిని చూచుట పుణ్యము, రాత్రి చూచుట వలన దానికి 10 రెట్లు ఫలము కలుగును. జగన్నాథుని సన్నిధి యందు ఎంత కొంచెము మంచి పని చేసినను అది 1,000,000 రెట్లు అగును. తులాభారము తూగిన దానము లేదా గొప్ప దానములు ఏ ఒక్కటి అచ్చట ఇచ్చినను అన్ని దానములు ఇచ్చిన ఫలము కలుగును. ఏ దానమైనను మేరువుతో సమానమగు దానము. బ్రాహ్మణులందరూ వ్యాసునితో సమానులు అగుదురు. మహావేది యందు కృష్ణుని చూచుట దుర్లభం. కుమారస్వామి చెప్పిన ఆర్ధోదయం మున్నగు యోగములన్నీయును ఈ మహావేది యోగము యొక్క 16వ భాగమునకు సరికావు. ఇప్పుడు మీకు పితృకార్యమును గురించి చెప్పెదను. జీవించినంత కాలము గయయందు శార్ధము చేయుట కూడా అంతటి ఫలము లభింపదు. స్వర్గమునందును నరకమునందు గాని జంతు వృక్షాది యోనుల యందు గాని మానవులుగా గాని ఉన్న పితరులందరూ 100 సంవత్సరముల వరకు తమ వంశం వారు ఏ పని చేయవలేనని కోరుకుందురో దానిని మీకు తెలిపెదను. మక పితృ నక్షత్రము పితరులకు ప్రీతి కలిగించున్నది. నక్షత్రము వచ్చినప్పుడు సంతానము శార్ధ తర్పణము ఇచ్చుటచే పితరులు సంతోషించెదరు. శార్ధమునకు పంచమీ తిథి శ్రేష్టమైనది. మకా నక్షత్రముతో పంచమీ తిథి కూడినచో నాడు మరింత శ్రేష్టమైనది. ఆనాడు శార్ధము జరిపినచో పితరులకు అభివృద్ధి కలుగును. స్వామి సన్నిధి యందు సమస్త తీర్థములు కలిసి ఉండును. ఆ క్షేత్రమునందు శ్రద్ధగా శివునికి నరసింహునికి మధ్యనున్న ప్రదేశమునందు పరమ దుర్లభమగు ఆ తిథి యందు శార్ధము చేయవలేను. అట్లు చేయుట వలన 100 తరముల పితరులు బ్రహ్మలోకమునకు చేరెదరు. సూర్యుడు ప్రొద్దెక్కిన తరువాత కుతపము అంటే పగటి వేళను 15 భాగములు చేసిన అందు 8వ భాగము కుతపము అందురు. అను కాలము ఉత్తమమైనది. ఆ సమయమునందు పితరులకు బంగారుతో కానీ నువ్వులతో కానీ తర్పణమును ఇయ్యవలేను. లేదా బ్రాహ్మణులకు చక్కని భోజనము పెట్టి వెలకలుగు వస్తువులను బహుమతిగా ఇయ్యవలేను. గుణవంతుడగు ఒక బ్రాహ్మణునికి భోజనము పెట్టినచో 1000 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టినట్లే. అయినను గుణాగుణముల విచారము ఈ క్షేత్రమునందు చేయరాదు. ఏలననగా ఆ దుర్లభమగు ముహూర్తమునందు
అందరును మునులతో సమానులే. ఆషాఢ శుక్ల పంచమి మఖానక్షత్రము జగన్నాథుని మహావేది మహోత్సవము. ఈ మూడు కలిసి వచ్చినప్పుడు ఇంద్రద్యుమ్న సరోవరమును వద్ద తర్పణమును ఇచ్చుట 4 పాదములు సంపూర్ణముగా కల పితృకర్మ అనబడును. పితృకార్యము చేయుటకు, శార్ధకర్మ చేయుటకు ఇంతకు మించి ఉత్తమమగు స్థానము లేదు. ప్రసంగవశమున మీకు మరొక విషయము చెప్పెదను. 4 యుగములందును అశ్వమేధాంగ సంభవమగు సరోవరమునందు పితృశార్ధము చేసిన గయయందు 1000 మార్లు శార్ధము చేసిన ఫలము కలుగును. దీని ఎందు సందేహము లేదు. జగన్నాథుడు ఇచ్చట మండపమునందు 7 దినములు వేంచేసి ఉన్నప్పుడు చేసిన దానము, హోమము, జపము ఉత్తరోత్తరము శ్రేయస్కరములు. ఆషాఢ శుక్ల తదియందు ఉదయమే స్నానము చేసి ఇంద్రద్యుమ్న సరోవర తీరమునందు ఉన్న ఉత్తమమగు నరసింహక్షేత్రమందు ఈ వ్రతమును విధి విధానముగా ఈ వ్రతమును స్వీకరింపవలేను. వనజాగరణము అను ఈ వ్రతము స్వామికి మిక్కిలి ప్రీతికరమైనది అని అన్ని పాపములను పోగొట్టున్నది. అన్ని వ్రతముల ఫలమును ఇచ్చున్నది. త్రికాలముల యందు యజ్ఞము చేయుచు 7 దినముల మౌనము వహించి త్రికాలముల యందు స్వామిని కుంభమునందు పూజింపవలేను. ఆవు నేతితో కాని నువ్వుల నూనెతో కాని దీపమును వెలిగించి స్వామి ఎదుట ఉంచి దానిని అఖండముగా రక్షింపవలేను. పగలంతయును మౌనం వహించి రాత్రి అంతయును జాగరణము చేయవలేను. భగవత్ సంబంధమగు మంత్రమును నిత్య కృత్యముల మధ్య జరిపించుచుండవలేను. 7 దినములు ఉపవాసము చేసి 8వ దినమున ఉదయమే ప్రతిష్ఠ జరపవలేను. ఇంద్రద్యుమ్న తీర్థమందు స్నానము చేసి తిరిగి ఇంటికి వచ్చి సర్వతోభద్రమండలమునందు కుంభమును ఉంచవలేను. అచ్చట స్వామిని ఆవాహన చేసి ఉపచారములతో పూజింపవలేను. ఆ కుంభమునకు పడమరగా స్తండిలమును సంస్కరించి గృహ్యుక్త విధానముగా బ్రాహ్మణులతో కలిసి అగ్నిని ప్రజ్వలింప చేయవలేను. విష్ణు గాయత్రితో 1000 మార్లు గాని 10,000 మార్లు గాని హోమము చేయవలేను. సంప్రోక్షణం చేసిన తరువాత ఆవును, వస్త్రమును, బంగారమును బ్రాహ్మణులకు దానమిచ్చి వారికి భోజనము పెట్టవలేను. ఈ వ్రతరాజమును యథావిధిగా పూర్తి చేసిన వానికి చతుర్వర్గములు కలుగును. సమస్తమగు కోరికలు తీరును. శ్రద్ధతో శ్రీ చేసినప్పటికీ ఈ ఫలితమును తప్పక పొందును. యాత్ర చేసిన వానికి, వ్రతము చేసిన వానికి ఎట్టి ఫలము కలుగునో మీకు చెప్పితిని. రథకక్షా విధి. జైమిని మహర్షి ఇట్లు చెప్పెను. ఇప్పుడు మీకు రక్తరక్షా విధిని చెప్పెదను. భూతములు, ప్రేతములు, ఘోరములైన దారుణములు, అద్భుతములు మున్నగునవి నిత్యము కృష్ణాదులను పూజించు వారిని బాధింపవు. గంధము, పువ్వులు, అక్షతలు, మాలలు, ఉపహారములు మున్నగు ఉత్తమములగు వస్తువులచే గీతములు, నృత్యములు మొదలైన వాటిచే ధూపము, దీపము, నివేదనములు మొదలైన వాటిచే స్వామిని పూజింపవలేను. ప్రతిదినము దిక్పాలకులకు పాయసాన్నముచే బలిని ఇచ్చి భూతములకు, ప్రేతములకు, పిశాచములకు ఉత్తమములకు బలిని ఇయ్యవలేను. రథములపై ఉన్న 3 దేవతామూర్తులను జాగరూకతతో రక్షింపవలేను. మనుషులు కాని, గ్రామమునందు సంచరించు జంతువులు కాని, దుశ్శకునములకు దారి చేయు పక్షులు గాని ఆ రథముపైకి ఎక్కకుండా రక్షింపవలేను. 8వ దినమున రథములను తిరిగి దక్షిణాభిముఖముగా త్రిప్పవలేను. ఆ రథములను వస్త్రములు, మాలలు, పతాకములు, చామరములు మున్నగు వానిచే అలంకరింపవలేను. 9వ నాటి ఉదయము దేవతామూర్తులను సమృద్ధిగా అలంకరించి రథములపై ఉంచవలేను. ఈ దక్షిణాభిముఖముగా సాగు స్వామి రథయాత్ర మిక్కిలి దుర్లభమైనది కనుక భక్తి శ్రద్ధలతో యాత్ర కొరకు ఏర్పాటు చేయవలేను. పూర్వము తీసుకొని వచ్చినప్పుడు ఆ యాత్ర ఎట్లు ముక్తి ఇచ్చునో అట్లే ఈ యాత్ర కూడా ముక్తి ఇచ్చును. ఈ రెండును కలిపి ఒకే ఉత్సవం అనబడును. గతమును గూర్చి తెలిసిన వారు దీనిని 9 దినముల యాత్ర అందురు. ఈ 3 భాగములు కలిసిన యాత్రను సంపూర్ణ యాత్ర అందురు. దీనిని ఎవరు ఆచరింతురో వారికి మహావేది మహోత్సవము సంపూర్ణమగు ఫలమును ఇచ్చును. దక్షిణాభిముఖముగా
గుండిచ మండపము నుండి వచ్చు రాముని కృష్ణుని సుభద్రను చూచువారు ముక్తికి అర్హులు అగుదురు. ఉత్తరాభిముఖముగా రామాదులు వెళ్ళునప్పుడు చూచుట వలన ఎట్టి ఫలము కలుగునో అట్టి ఫలము దక్షిణాభిముఖముగా వచ్చుచున్న రామాదులను చూచుట వలన కలుగును. నడిచి వెళ్ళునట్టి రథముపై వెళ్ళునట్టి స్వామిని చూచుట వలన మానవులు ధన్యులు అగుదురు. వారికి అడుగడుగున అశ్వమేధము చేసిన ఫలము లభించును. స్తుతులచే ప్రణామములు చే పుష్ప వృష్టిచే పలు రకముల నాట్యములచే వీవనలచే గొడుగులచే చామరములచే వివిధములైన బహుమతులచే రథము ముందర నిలువవలైను. రథముపై దక్షిణాభిముఖముగా నీలాద్రికి తిరిగి వచ్చు స్వామిని రాముని సుభద్రను చూచినచో ముక్తి కలుగును. కోరికలు తీర్చు కల్పతరువు వంటి స్వామిని చూచినచో వైకుంఠ పదమునకు చేరుకొందురు. సముద్ర తీరమునందు రథము తిరుగునట్టి తన ముందు మోకరిల్లిన ప్రజలను తన కరుణా కటాక్షములతో అనుగ్రహించును. దక్షిణాభిముఖముగా నీలాద్రిపై ఉన్న ప్రాసాదమునందు అన్ని తీర్థములకు స్థానము, అన్ని దానములకు కల్పతరువు అగు స్వామి ప్రవేశించును. స్వామిని స్తుతించి నమస్కరించువారు, శ్రద్ధ చూపువారు బ్రహ్మలోకమునందే నివసింతురు. తిరిగి భూమిపై జన్మను పొందరు. ఓ మునులారా, ఈ విధముగా మీకు మహావేది మహోత్సవమును గూర్చి చెప్పి తిని, దానిని గూర్చి చెప్పినంతనే మానవుడు కల్మషములు లేనివాడు అగును. ప్రాతకాలమునందు ఈ మహోత్సవమును గూర్చి స్తుతించువారు వినువారు స్వర్గమునకు వెళ్ళదరు. రథముపై ప్రత్యార్చ రూపమును ఉంచి ఈ యాత్రను చూచినను విష్ణు అనుగ్రహము వలన గుండిచ మహోత్సవము చేసిన ఫలము పొందును. తప్పక వైకుంఠమునకు చేరును. విభవము కొలది, భక్తి కొలది, శ్రద్ధ కొలది ఈ మహాయాత్రను చేసిన వారికి అంత ఫలము లభించును. ఇది పవిత్రమైనది, పరమ రహస్యమైనది, బ్రహ్మ చెప్పినది. ఈ మహోత్సవమును చేసిన గాని చూచిన గాని మానవుడు దుఃఖమును పొందడు. శయనోత్సవము. జైమిని మహర్షి ఇట్లు చెప్పెను. ఇప్పుడు మీకు ఉత్తమమగు శయనోత్సవమును గూర్చి చెప్పెదను. కర్కాటకమందు సూర్యుడు ప్రవేశించిన తరువాత ఆషాఢమాసమునందు స్వామికి నిద్ర మొదలగును. కార్తీక మాసం వరకు 4 నెలలు ఈ నిద్ర ఉండును. స్వామిని ఆరాధించుటకు ఇది మిక్కిలి పుణ్యకరమగు కాలము. నియమపూర్వకముగా వ్రతమును స్వీకరించి కాశీ యందు పెక్కు యుగములు నివసించుట వలన ఎట్టి ఫలము కలుగునో అట్టి ఫలము శ్రీ పురుషోత్తమ క్షేత్రమునందు కలుగును. చాతుర్మాస్యమునందు ఒక్క దినమైనను స్వామి సన్నిధి యందు నివాసముండిన అంతటి ఫలము కలుగును. 4 మాసములు స్వామి సన్నిధి యందు నివసించినచో 1000 అశ్వమేధములు చేసిన ఫలము ప్రత్యక్షముగా కలుగును. సముద్ర జలముల యందు స్నానము చేసి పురుషోత్తమ క్షేత్రమును చూచి చాతుర్మాస్య వ్రతమును అవలంబించినచో ఎటువంటి దుఃఖము కలుగదు. చాతుర్మాస్యమునందు పురుషోత్తమ క్షేత్రమున నివసించుట, స్వామిని చూచుట అను ఈ రెండును ముక్తికి సాధనములు కనుక శ్రౌత స్మార్త కర్మలన్నింటినీ ప్రయత్నపూర్వకముగా వదిలి పురుషోత్తమ క్షేత్రమునందు నివసించవలెను. ఆదిశేషునిపై పవళించిన స్వామి ఇతర ప్రదేశముల యందు 4 మాసములు వసింపకపోయినను పురుషోత్తమ క్షేత్రమున వైకుంఠమునందు వలె నివసించును. దారు రూపమున ఇచ్చట 12 మాసములు నివసించు చాతుర్మాస్యమునందు తనను చూచిన వారికి మోక్షమునిచ్చును. 8 మాసములు ప్రతిదినము స్వామిని చూచుటచ్చే ఎంతటి ఫలము కలుగునో అంతటి ఫలము చాతుర్మాస్యమునందు ఒక్క దినము దర్శించుట వలన కలుగును. పురుషోత్తమ క్షేత్రమున చాతుర్మాస్యము చేయుటచే సమస్త పుణ్యక్షేత్రముల యందు ప్రతిదినము నివసించునచో ఎంతటి ఫలము కలుగునో అంతటి ఫలమును స్వామి అనుగ్రహించును. అన్ని పాపములు చేసిన వాడైనప్పటికీ, అన్ని ఆచారముల నుండి భ్రష్టుడైనప్పటికీ, అన్ని ధర్మములను వదిలిపెట్టినప్పటికీ పురుషోత్తమ క్షేత్రమునందు నివసించినచో ఆ పాపములు అన్నియు నశించి లోపల బయట నిష్కల్మషుడు అగును. నరసింహుని అనుగ్రహము వలన వైకుంఠ భవనమునకు చేరును. కనుక సమస్త భావములచే విష్ణువు శయనించినట్లు భావించి చాతుర్మాస్యము పర్యంతము శ్రీ పురుషోత్తమ క్షేత్రమునందు నివసింపవలయను. మిగిలిన కార్యములు ఏవి చేసినను చేయకపోయినను
జన్మ సఫలతను పొందును. ఆషాఢ శుక్ల ఏకాదశి యందు శయన మహోత్సవమును జరపవలెను. మండపమును నిర్మించి అచ్చట ఉత్తమమగు శయనాగారమును నిర్మింపవలెను. దేవునికి ఎదురుగా రత్నముల పల్లకీని ఉంచి దానిపై పట్టుతో చేసిన మెత్తని పరుపులను దిండ్లను ఉంచవలెను. ఆ శయనగృహమునందు కర్పూరపు ధూపమును వేసి చల్లని చంద్రకాంత శిలలు పరిచి అన్ని వైపులా కప్పి రంధ్రములు లేకుండా చేసి గంధమును చల్లి చక్కని ద్వారమును ఏర్పరిచి పలు రకములగు చిత్రములచే అలంకరించి రాత్రి యందు 3 దేవతామూర్తులను కొని రావలేను. తమ శక్తి కొలది శ్రద్ధతో బంగారంతో కాని వెండితో కాని ఇత్తడితో కాని రాతితో కాని దేవతామూర్తులను సిద్ధము చేయవలేను. ఆ మూర్తుల పాదముల వద్ద పూజ చేసి మిగిలిన వాటిని ఆ మూర్తుల వద్ద ఉంచవలేను. పూజ ముగిసిన తరువాత ఆ మూర్తులకు కృష్ణాదులకు భేదము లేదని భావించవలేను. ఓ భగవంతుడా, అన్ని లోకములకు జీవనమును ఇచ్చువాడా, అందరకు శుభము కలిగించుటకై నిద్రించుటకు ఇచ్చటకు రమ్ము అని ప్రార్థించి ఆ మూర్తులపై నుండి పూలమాలను తీసి అర్చా విగ్రహములపై ఉంచి మంగళకరమగు స్తుతి గీతములచే శయ్యాగృహ ద్వారము వద్దకు తీసుకొని పోవలేను. 3 గడియల సమయమున పంచామృతములతో స్నానము చేయించి సుగంధము కలిగిన చందనము అలది వస్త్రములు అలంకారములు మున్నగు వానిచే అలంకరింపవలెను. తరువాత పూజించి ఈ మంత్రము చదవవలెను. ఓ జగద్వంద్య జగన్నాథ జగత్రారణ పరాయణ జగన్నాథ జగత్రాణ పరాయణ లోకహితమునకై మబ్బులు కమ్ము ఈ 4 మాసములు నిదురించి అరిష్టములను శమింప చేయుము. రమ్ము ఈ శయనాగారమునందు సుఖముగా నిదురింపుము అని స్వామిని ప్రార్థించి నిదురు పుచ్చవలేను. పిమ్మట శయనాగార ద్వారమును గట్టిగా బిగించి మూయవలేను. అట్లు స్వామిని నిదురపుచ్చుటచే ఉత్తమమగు సుఖమును పొందును. స్వామి నిదురించు ఆ 4 మాసములు పలు రకముల వ్రతములతో పొద్దు పుచ్చవలెను. అట్లు చేసిన విష్ణులోకమునందు కల్పాంతము వరకు నివసించును. ఓ మునులారా, నియమము కలిగిన వ్రతములను మీకు చెప్పెదను. మంచముపై భక్తి కలిగినవాడు నిద్రింపరాదు. ఋతుమతి కాని భార్యను పొందరాదు. మాంసము ఇతరుల ఇండ్లయందు భోజనము వదిలిపెట్టవలేను. పొట్ల ముల్లంగి వంగ తినరాదు. చిరు శనగలు తెల్లావాలు తినకూడదు. అలచందలు కులస్థములు అసుధాన్యములు వదిలిపెట్టవలేను. కూరలు పెరుగు పాలు మినుములు 4 మాసములందు క్రమముగా వదిలిపెట్టవలేను. రాజులు గోపాలురు ఎతులు తప్ప ఇతరులు చర్మముతో చేసిన పాదుకలను ధరింపరాదు. ఆషాఢము నుండి చాతుర్మాసము చేయుటకు వీలు కానిచో ఆ పాపము పోవుటకై కార్తీక మాసమునందు వ్రతము స్వీకరింపవలేను. ఓ కృష్ణ హరికేశవ, నీకు నమస్కారం. ఓ నారసింహ విష్ణు పాపజిష్ణు, నీకు నమస్కారం. సాయంకాలమునందు ఉదయము మధ్యాహ్నము ఈ మంత్రమును కర్మ ముగిసిన పిదప జత చేయవలేను. పెక్కు జన్మల నుండి చేసిన పాపము గడ్డిమోపు నిప్పును కాలి బూడిద అయినట్లు నాశనమగును. ప్రతిదినము 1 మారు మాత్రమే భుజించుచు నియతాహారం స్వీకరించుచు విష్ణు నిర్మాల్యమును మాత్రమే భుజించుచు ఆషాఢమాసము నుండి కార్తీక మాసం వరకు గడుపవలేను. రాత్రి భోజనము మాత్రమే చేయుచు గడిపినను స్వర్గము లభించుట అల్ప ఫలమగును. నూనె స్నానము పగటి నిద్ర అబద్ధములు చెప్పుట విడవవలేను. ఆషాఢ శుక్ల ఏకాదశి యందు కానీ కర్కాటక సంక్రమణ నాడు కానీ ఏ వ్రతమును ఆరంభించవలేను. ఆషాఢమందు ఓ కృష్ణ హరికేశవ, నీకు నమస్కారం. ఓ నారసింహ విష్ణు పాపజిష్ణు, నీకు నమస్కారం. సాయంకాలమునందు ఉదయము మధ్యాహ్నమున ఏ మంత్రమును కర్మ ముగిసిన పిదప జత చేయవలేను. పెక్కు జన్మల నుండి చేసిన పాపము గడ్డిమోపు నిప్పును కాలి బూడిద అయినట్లు నాశనమగును. ప్రతిదినము 1 మారు మాత్రమే భుజించుచు నియతాహారం స్వీకరించుచు విష్ణు నిర్మాల్యమును మాత్రమే భుజించుచు ఆషాఢమాసము నుండి కార్తీక మాసం వరకు గడపవలేను. రాత్రి భోజనము మాత్రమే చేయుచు గడిపినను స్వర్గము లభించుట
అల్ప ఫలమగును. నూనె స్నానము, పగటి నిద్ర, అబద్ధములు చెప్పుట విడువవలేను. ఆషాఢ శుక్ల ఏకాదశి ఎందు కానీ, కర్కాటక సంక్రమణ నాడు కానీ ఈ వ్రతమును ఆరంభించవలేను. ఆషాఢమునందు ఈ వ్రతమును స్వీకరించి అన్ని పాపములను హరించు స్వామిని పూజింపవలేను. స్వామి ఎదుట సంకల్పించి వ్రతము, అర్చనము, జపము చేసి చేతులు జోడించి స్వామిని ఇట్లు ప్రార్థింపవలెను. ఓ స్వామి, నీ అనుగ్రహము వలన చాతుర్మాస్య వ్రతమును ప్రారంభించితిని. నీ దయ వలన అది నిర్విఘ్నముగా సంపూర్ణమగుగాక. ఈ వ్రతము సంపూర్ణము కానిచో కేవలము పరలోకము లభించును. కనుక ఈ వ్రతము సంపూర్ణమగునట్లు అనుగ్రహింపుము అని స్వామిని ప్రార్థించి స్వామిపై మనస్సు నిలిపి 4 మాసములు గడపవలేను. ప్రతి మాసమునందు పారణము చేయవలేను. స్వామిని పూజించి బ్రాహ్మణులకు విందు భోజనము పెట్టవలేను. శక్తి లేనిచో కార్తీక మాసము చివర మాత్రము పారణ జరపవలేను. ఆ పారణమునందు స్వామిని పూజించి అగ్ని ఎందు తర్పణములు ఇవ్వవలేను. విష్ణువునందు భక్తి కలిగి బ్రాహ్మణోత్తములకు పాయసముతో రుచికరమగు భోజనముతో తృప్తిపరచవలేను. పిమ్మట శక్తి కొలది బంగారము, వస్త్రములు దానము ఇవ్వవలేను. శక్తి చాలని వారు కార్తీక మాసము చివర మాత్రము పైన చెప్పిన విధముగా వ్రతమును నిర్వర్తింపవలేను. విష్ణువునకు సంబంధించి కృచ్ఛ్ర, చాంద్రాయణము మున్నగు ఎన్నో వ్రతములు కలవు. పాలు త్రాగి గడిపినను, శాకాహారము మాత్రమే భుజించుచు గడిపినను ఎన్నో భోగములను అనుభవించి ముక్తిని పొందును. అట్లు చేయుటకు శక్తి లేనిచో భీష్మ పంచమి నాడు స్వామి సంతోషము కొరకు వన్యవృత్తిని స్వీకరింపవలెను. ఈ వ్రతము స్వామికి మిక్కిలి ఇష్టమైనది. సమస్త పాపములను నశింపచేయునది. విష్ణులోక ప్రాప్తి కలిగించున్నది. యశస్సు, ఆయుష్ను ఇచ్చి కోరికలన్నీ తీర్చున్నది. వినినంతనే పాపములు హరించు ఈ వ్రతమును గూర్చి మీకు తెలిపితిని. ఇది మిక్కిలి రహస్యము. మరిన్ని వ్రతములు కూడా కలవు. భగవద్భక్తి లేని వారికి వీటిని గూర్చి చెప్పినచో అవి విఫలమగును. గొప్ప యాగములు చేసిన తీర్థములు దర్శించిన ఫలము కలుగును. దానములు చేయుటచే, తపస్సు చేయుటచే ఎట్టి ఫలము కలుగును. ఒక్క విష్ణుభక్తి చేతనే కలుగును. శయనోత్సవమును చూచిన మహాత్ములు తిరిగి మాతృగర్భమునందు ప్రవేశింపరు. శయనోత్సవము ముగిసిన పిదప ఈ వ్రతమును ఆచరించిన సంసారమును దాటి బ్రహ్మలోకమును పొందెదరు. దక్షిణాయన పుణ్యకాలం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీకు దక్షిణాయనమును గురించి వివరించెదను. సంక్రమణమునకు పూర్వకాలమునందు 20 కళల వరకు దక్షిణాయనమని పేరు. ఇది పుణ్యకాలము. శయనోత్సవము నందువలే ఇప్పుడును పంచామృతములతో అభిషేకించవలెను. పిమ్మట అగరు, చందనములతో అలది సుగంధములు కలిగిన మాలలతో చక్కని వస్త్రములతో అలంకరింపవలెను. పెక్కు భక్ష్యములు, పలహారములచే స్వామిని అర్చింపవలెను. స్వామి కర్పూరముతో హారతి ఇవ్వవలెను. దుర్వాంకురములతో, అక్షతలతో, నీరాజనములతో ప్రణమిల్లవలెను. మంగళ గీతములను, నృత్యములు మున్నగు వాటిచే స్త్రీలు హూలలు పలుకవలెను. పూజింపబడిన పూజలందుకొనుచున్న స్వామిని చూచినచో పూజ వలన ఫలము 100 రెట్లు అగును. దక్షిణాయన పుణ్యకాలమునందు స్వామిని అర్చించిన వారి పాపములన్నీను నశింపగా వారు విష్ణులోకమును పొందుదురు. దక్షిణాయన పుణ్యకాలమున యాత్ర చిన్నదైనను పెద్దదైనను చేసినచో ఎప్పుడు స్వామిని చూచునో అప్పుడే ముక్తి కలుగును. మూర్ఖులకు కూడా ఈ యాత్రను చూచినచో విశ్వాసము కలుగును. పాపుల పాపములన్నీయును విష్ణు హరించును. ఈ యాత్రల వలన కలుగు పుణ్యము కష్టముచే కలుగుచున్నది అని భావించువారు నరాధములు స్వామి భోజనము కొరకు ముందుగా వంటింటిని శుద్ధిపరచవలెను. వైష్ణవాగ్నిని వెలిగించి చెరులను సిద్ధము చేసి భగవంతుని వంటకముల కొరకు వైశ్వదేవము చేయవలెను. బ్రహ్మకు, వాస్తుపురుషునకు, ప్రజాపతికి, విష్ణువునకు, విశ్వకర్తకు శుచి అగు అగ్నియందు శుచి అయి ఆహుతులు ఇవ్వవలెను. శ్రౌత స్మార్తము తెలిసిన ఆచార్యుని రాజు నియమింపవలెను. ఈశాన్యమునందు ద్వారపాలకునికి, ప్రచండునికి, దక్షిణమునందు విరూపునికి, గరుడునికి, నైరుతి దిక్కునందు దుర్గకు, సరస్వతికి ఆహుతులు ఇవ్వవలెను. తూర్పు దిక్కున మహాలక్ష్మికి, ఇంద్రునికి ఉత్తర దిక్కున విష్ణు పార్షదులకు, పశుపతికి ఆగ్నేయమందు అగ్నికి, వాయువ్యమందు 5 పారణముల రూపమున ఉన్న వాయువుకు, పశ్చిమమునందు నారదునికి, మధ్య భాగమున
విశ్వకర్తకు బలి ఇచ్చి బలికి మొదలు తుదిని నీటిని వదలవలేను. ఈ విధముగా బలి ఇచ్చి ఉత్తమమగు పాకమును సిద్ధము చేయవలేను. 3 సంధ్యలయందు స్వామి పూజకై చెరుల కొరకు శుద్ధిపరిచిన భక్ష్యములు భోజ్యములు స్వామి ఎదుట ఉంచవలేను. పవిత్రులకు ఆర్యులను శూద్రులను వర్ణములకు చెందిన పరిసేవకులను నియోగింపరాదు. ఏలననగా ఇది లౌకిక వ్యవహారము. వంట చేయునది సాక్షాత్ లక్ష్మీదేవియే, దానిని భుజించినది స్వామియే. ఆ నైవేద్యము అమృతమే, దానిని ఔదల దాల్చుటచే పాపములను హరించును. తినుట వలన మద్యపానము మొదలగు మహాపాతకములు నశించును. వాసన చూచుటచే మానసమగు పాపము చూచుట వలన కలిగిన పాపము నశించును. ఆస్వాదించుట వలన చేసిన పాపము, వినిన పాపము, తాకుట వలన చర్మమునకు సంబంధించిన పాపము, అబద్ధములు చెప్పిన పాపము తొలుగును. వంటికి పూసుకొనుట వలన శరీరమునకు చెందిన పాపము నశించును. పరమ పవిత్రమగు స్వామి ప్రాసాదమును పితృకర్మల యందు ఉపయోగించుట వలన వారు తృప్తులగుదురు. తర్పణము ఇచ్చిన వారు విష్ణులోకమును చేరుదురు. హవ్యకవ్యముల యందు ఇంతకంటే పవిత్రమగు కర్మ లేదు. మానవుల రూపము ధరించి దేవతల సహితము ఆ నైవేద్యము బొదింతురు. స్వామికి కూడా ఇది ఎంతో ఇష్టమైనది. పూర్వము త్రేతాయుగమందు శ్వేతుడను మహారాజు ఉండెను. అతడు గొప్ప వ్రతమును పూని స్వామి యందు గొప్ప భక్తి కలిగి ఉండెను. ఇంద్రద్యుమ్నుడు ఏర్పరిచిన భోగములను ఆ విధముగానే స్వామికి చేయుచుండెను. స్వామికి నిత్యము అనేక భోగముల కొరకు భక్ష్యములు భోజ్యములు షడ్రసములతో కూడుకున్న అనేక పదార్థములను సుగంధముతో కూడిన చిత్ర విచిత్రములగు మాలలు గీతములు వాయిద్యములు పెక్కు రాజోపచారములు తగినట్లు ఏర్పాటు చేయుచుండెను. తన భక్తిభావము నిరూపితమగునట్లు చాలా ధనమును వ్యయపరిచెను. వివిధ వైష్ణవ శాస్త్రములయందు చెప్పిన పలు రకముల భోగములను విద్వాంసులను పద్మములకు సూర్యుని వంటి అశ్వేతుడు కల్పించెను. ఉదయము వేళ స్వామికి పూజ జరుగు సమయమున ఒకనాడు అతడు స్వామి వద్దకు వెళ్ళెను. స్వామికి చేతులు జోడించి ప్రాసాద ద్వారము వద్ద నిలిచెను. తాను ఏర్పాటు చేసిన వివిధ ఉపచారములు ఎట్లు జరుగుచున్నవో చూచెను. వేలాది బహుమతులను కూడా చూచెను. మనస్సున ధ్యానము చేయుచు మానవుడైన తాను కల్పించిన ఈ ఉపచారములను దేవదేవుడగు స్వామి గ్రహించునా అని సందేహించెను. దేవతలు దివ్యోపచారములతో అర్చింతురు. అది మానవులకు సాధ్యము కాదు. నియతమగు వ్రతము స్వీకరించిన వారు మానసములగు ఉపహారములతో అర్చింతురు. బహిర్యాగము భావ దుష్టము కనుక స్వామి దానిచే సంతోషింపడు అని విచారించుచు రాజు దివ్య సింహాసనము వద్దకు చేరెను. అన్నపానములు భుజించుచు లక్ష్మితో కూడి దివ్యమగు మాలలు ధరించి దివ్యమగు గంధమును వస్త్రములు కలిగి స్వామి ప్రకాశించుచుండెను. అమూల్యములగు రత్నములు మంజీర నాదములతో కూడిన బంగారు గరిటెలతో సాదరముగా రసము నిచ్చుచున్న వారిని భగవంతుని ప్రతిరూపములలో భుజించుచున్న వారిని చూచి అది అద్భుతమని తలచెను. కన్నులు విప్పార్చి ఆ దృశ్యమును చూచుటచే రాజు మిక్కిలి ఆనందమును పొందెను. ఆశీసులు పొంది పెక్కు వ్రతములు చేయుచు గొప్ప నిష్ట కలవాడై తన రాజ్యమునందు అకాల మృత్యువు లేకుండునట్లు మరణించిన వారికి ముక్తి కలుగునట్లు మంత్రరాజమును నిత్యము జపించుచుండెను. తనను ఆశ్రయించిన వారికి కల్పవృక్షమై 100 సంవత్సరములు జీవించి అంతమునందు పాపములు హరించు స్వామిని చూచెను. స్వామి యోగాసనమున పద్మాసనమును వేసుకొని ఎడమ భాగమున లక్ష్మిని కలిగి దివ్యమగు అలంకారములు ధరించి స్వచ్ఛమగు విగ్రహము కలిగి ఉండెను. దేవతలు సిద్ధులు ముక్తులు స్తుతించుచుండగా చిరునవ్వు నవ్వుచున్న స్వామిని చూచి భ్రాంతి విస్మయము భయ హర్షము ముప్పిరిగొనగా గద్గద స్వరముతో స్వామి రక్షింపుము అని పలుకుచూ నేలపై వ్రాలి నమస్కరించెను. స్వామి ఇట్లు పలికెను, ఓ వత్స, నీ భక్తికి మెచ్చితిని. నేను నీ యందు ప్రసన్నుడనైతిని. పొందలేని వరమేది ఉన్నదో కోరుకునుము అని స్వామి పలుకగా శ్వేతుడు భక్తితో నమస్కరించి చేతులు జోడించి వినయముతో ఇట్లు పలికెను,
ఓ ఇట్లు పలికెను శ్వేతుడు ఇట్లు పలికెను, ఓ వత్స, నీ భక్తికి మెచ్చితిని, నేను నీ యందుడు ప్రసన్నుడనైతిని, పొందలేని వరమేదైనా ఉన్నచో కోరుకున్నాము అని స్వామి పలుకగా శ్వేతుడు భక్తితో నమస్కరించి చేతులు జోడించి వినయంతో ఇట్లు పలికెను, ఓ స్వామి, దుర్లభమగు నీ దయ నాపై ప్రసరించినది. నీ సారూప్యమును పొంది నీ సన్నిధి యందు నివసింతును. నేను జీవించినంత వరకు నా రాజ్యమునందు ఎవరును అకాల మరణం పొందరాదు. సాధారణముగా మరణించిన వారు ముక్తి పొందవలయను. అది విని స్వామి రాజుతో ఇట్లనేను, ఓ శ్వేత, నీ కోరిక తప్పక తీరును. నీవు నా దక్షిణ భాగమున నిలిచెదవు. 1000 సంవత్సరములు సమృద్ధిగా నీ రాజ్యమును పరిపాలింపగలవు. నా నిర్మాల్యమును భుజించుటచే నీ పాపములన్నీ నశించినవి. స్వచ్ఛమగు అంతఃకరణము కలవాడవైతివి కనుక నీవు సాయుధ్యమును పొందెదవు. వటవృక్షమునకు సాగరమునకు మధ్య సుదుర్లభమగు ముక్తి సాధనము కలదు. అచ్చట నా మొదటి అవతారమగు మత్స్య అవతారమునకు ఎదురుగా స్ఫటికముతో చేసిన నిర్మలమగు విగ్రహము కలవాడవై నిలిచెదవు. భూలోకమునందు శ్వేతమాధవుడను పేరు పొందెదవు. మత్స్యావతారమునకు నీకు మధ్య భాగమున మరణించిన మానవులు కానీ జంతువులు కానీ కీటకములు కానీ నిశ్చయముగా ముక్తి పొందును. దేవతలు కూడా అచ్చట మరణము పొందవలేనని కోరెదరు. నీకు ఉత్తర దిక్కున పాపములు నాశనము చేయు సరస్సు ఉండును. అచ్చట స్నానము చేసి దక్షిణ తీరమున ఉన్న మీ ఇద్దరి దృష్టిచే పరిపూరితమై మరణించినచో ముక్తి లభించును. ఆ క్షేత్రమంతయు ముక్తిని ఇవ్వగలదు. మూఢులు కూడా విశ్వాసము పొందుటకు ఇది ప్రధానమైన స్థానం. నీ రాజ్యమునందు నా నిర్మాల్యమును భుజించడి వారు ఎప్పుడును అపమృత్యువు పొందరు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.